సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నెల్లూరు పెన్నానదిలో గొబ్బెమ్మల పండుగ ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఈ సందర్భంగా పండుగ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రద్దీకి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా కార్పొరేషన్, పోలీస్, ఫైర్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, టూరిజం, దేవాదాయ శాఖ అధికారుల సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. గొబ్బెమ్మల పండుగ నిర్వహించే ఏటి ప్రాంతంలో మనిషిని దింపి లోతును పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. పెన్నానది ఒడ్డున ప్రతి ఏటా గొబ్బెమ్మ పండుగ నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. ఈ ఏడాది గొబ్బెమ్మ పండుగకు 15,000 మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు, జాగ్రత్తలు, భద్రతపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెన్నా నది యొక్క గట్టు మీద ఇసుక మేట ఏదైతే ఉందో, ఇసుక మేట మీద ప్రతి సంవత్సరం గొబ్బెమ్మ ఫంక్షన్ చేయటం అనేది ఆనవాయితీ. ఎంతో ఘనంగా చేస్తారు. దాదాపు 10,000 నుంచి 15,000 మంది నెల్లూరు టౌన్ ప్రజలు, సరౌండింగ్స్లో ఉండే ప్రజలు కూడా రావటం ఇది ఆనవాయితీ. దాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఈరోజు అధికారులతో ఆర్డీఓ గారు, టూరిజం డిపార్ట్మెంటు, అదేవిధంగా మున్సిపల్ శాఖ, అదేవిధంగా ఎండోమెంట్స్, అదేవిధంగా పోలీస్ శాఖ, ఎలక్ట్రిసిటీ అందరితో యాక్చువల్గా రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ ఏర్పాట్లు 17వ తేదీ, ఈ యొక్క ప్రోగ్రాం ప్రతి సంవత్సరం 17వ తేదీ అంటే మనకు భోగి, నెక్స్ట్ సంక్రాంతి, కనుమ జరిగిన నెక్స్ట్ డే ఆ రోజు యాక్చువల్గా చేయటం ఆనవాయితీది. ఆ ఆనవాయితీ ప్రకారం యాక్చువల్గా ఏర్పాట్లన్నింటినీ ఇప్పుడు పరిశీలించి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ జరిగింది. వాళ్ళు యాక్చువల్గా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అయితే ఏం చేయాలి అంటే, ఒరిజినల్గా అయితే అనుకున్నది ఏంటంటే 13 కంబైన్డ్ జిల్లాల యొక్క డిఫరెంట్ కల్చర్స్ని ఏర్పాటు చేస్తామని మొత్తం ఏరియా మొత్తం చేస్తాం అనుకున్నాం. అయితే ఇందులో వాటర్ పాయ్ ఒకటి పోతుంది. అది దాదాపు 8 అడుగులతో 8 అడుగులు ఉంది. రిస్క్ అనే దాంతో ఆ పాయికి ఒక సైడే, అంతకుముందు పాయ్ అయితే కొద్దిగా అవతలకు ఉండేది, కొద్దిగా ఏరియా ఎక్కువ ఉండేది. ఈసారి ఏరియా కొద్దిగా తగ్గింది. అయినప్పటికీ రిస్క్ వద్దు, ఎటువంటి రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ఏదైతే ఉందో ఆ ఏరియాలో చేయడానికి జరిగింది. దాదాపు నెల్లూరులో ఉన్న అనేక టెంపుల్స్, 7-9 టెంపుల్స్, ఎన్ని టెంపుల్స్ సార్ మొత్తం 12 టెంపుల్స్ యొక్క వాటిని యాక్చువల్ ఇక్కడ ఏర్పాటు చేస్తారు వాళ్ళు, ఆ కన్సర్న్ టెంపుల్స్ వాళ్ళు. అదేవిధంగా కల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అనేక కల్చర్ యాక్టివిటీస్ని వాళ్ళు చేయడం జరుగుతుంది. దానికి సపోర్టింగ్గా అటు మున్సిపల్ శాఖ, అదేవిధంగా ఇరిగేషను, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అండ్ ఫైర్ అన్ని శాఖలు వాటిని సమన్వయం చేసుకొని దీనికి ముందు పోయేటట్టుగా చేయమని ఆదేశించడం జరిగింది. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.